హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. విరాట్ చంద్రకళతో యాక్సిడెంట్ ప్లాన్ శాలినియే చేసుంటుందని అనుమానంగా ఉంది అంటాడు. చంద్రకళ, లేదు బావా, ఇదివరకు శాలిని మామయ్య మీద అటాక్ చేసింది కూడా తన గురించి బయటపడిపోతుంది అన్న ఆవేశంతోనే కానీ చంపాలన్న ఉద్దేశంతో కాదు అంటుంది. తల్లి ప్రభావం వల్ల ఈ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయాలనుకుందే తప్ప ప్రాణాలు తీయాలని తనెప్పుడూ ఆలోచించలేదు. నిజంగా అంత క్రూరమైన మనిషి అయితే ఎప్పుడో మనుషుల ప్రాణాలు తీసేది. తప్పు తెలుసుకుని రియలైజ్ అయింది కాబట్టే క్రాంతి తనను ఎంత అసహించుకున్నా, ఎంతగా నిందిస్తున్నా భరిస్తూ క్రాంతి తనను క్షమిస్తాడని వెయిట్ చేస్తుంది. మార్పు రాకపోయి ఉంటే తను చిన్న మాట కూడా పడుండేది కాదు అంటుంది. విరాట్, అంతే అంటావా అంటూ ఉంటే చంద్రకళ, అయినా నువ్వేంటి బావా, క్రాంతికి మెల్లగా నచ్చచెప్పి శాలిని క్రాంతిల మధ్య డిస్టర్బెన్స్ క్లియర్ చేయాలే కానీ నువ్వు క్రాంతిలా ఆలోచిస్తే ఎలా అని అడుగుతుంది. విరాట్, నాన్నకు మళ్ళీ యాక్సిడెంట్ జరగబోయింది అని తెలిసేసరికి నాకు అలా అనిపించింది అంటాడు. చంద్రకళ, క్రాంతి శాలినిలను చూస్తుంటే బాధగా ఉంది బావా, వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ సఖ్యత కుదిరేలా చెయ్యాలి అంటుంది. విరాట్, నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి మాత్రం పట్టించుకోవు అంటాడు. చంద్రకళ, ఇప్పుడు నేనేం చేశాను అంటుంది. విరాట్, నీకోసం నేను దసరా బుల్లోడ్లా వెయిట్ చేస్తున్నాను, కనీసం నువ్వు నన్ను అబ్జర్వ్ చేశావా అంటాడు. చంద్రకళ విరాట్ డ్రెస్ చూసి, అవును, నువ్వు కొత్తగా లుంగీ కట్టావేంటి అంటుంది. విరాట్, మూడుకు తగ్గ కాస్ట్యూమ్స్ ఉంటాయి మేడం అంటూ, నీకు అవన్నీ తెలియదులే అంటాడు. చంద్రకళ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ చూసి, అయినా నువ్వేంటి పాల గ్లాస్తో రాకుండా వాటర్ బాటిల్ తీసుకొచ్చావు అంటాడు. చంద్రకళ, పాల గ్లాస్ రోజు తెస్తారేంటి అంటుంది. విరాట్, ఒక రోజుతోనే మూసిపోతుందనుకున్నావా అంటూ చంద్రకళ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసి పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి చంద్రకళ దగ్గరకు వచ్చి, పద్ధతి ప్రకారం 3 రాత్రులు ముచ్చటగా జరగాల్సిందే అంటూ చంద్రకళతో రొమాంటిక్గా ఉంటాడు. ఇక రఘురాం, జగదీశ్వరి క్రాంతి శాలినిని తిట్టడం గుర్తు చేసుకుంటూ డిస్టర్బ్గా ఉంటారు. రఘురాము, క్రాంతి మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు కదా జగదీశ్వరి అంటాడు. శాలిని నన్ను కాపాడిందని చెప్తున్నా నమ్మకుండా వాదిస్తాడేంటి, పాపం ఆ అమ్మాయి ఇంకెలా నమ్మించగలుగుతుంది అంటాడు. జగదీశ్వరి, ఏమోనండి, ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. వాడు ఎవరి మాట వినేలా లేడు. క్రాంతి మనసు కరగడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో. ఒక కొడుకు కాపురం నిలబడిందని సంతోషించేలోపే ఇంకో కొడుకు కాపురం కూలిపోయింది అంటుంది. రఘురాము, లేదు జగదీశ్వరి, ఏదో ఒకటి చేసి వాళ్ళ మధ్య దూరం తగ్గించాలి, వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాలి అంటాడు. జగదీశ్వరి, నేను అదే ఆలోచిస్తున్నానండి అంటుంది. ఇంతలో శృతి, మామయ్య అంటూ రఘురాం దగ్గరకు వస్తుంది. గుళ్ళో మీకు యాక్సిడెంట్ అయిందని అమ్మ చెప్పింది, అందుకే చూసి వెళ్దామని వచ్చాను అంటుంది. రఘురాము, సమయానికి శాలిని కాపాడడం వల్ల క్షేమంగా బయటపడ్డాను అంటాడు. శృతి, దెబ్బలేం తగల్లేదు కదా అంటూ ఉంటే జగదీశ్వరి, ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు శృతి అంటుంది. రఘురాము, సరే మా సంగతి పక్కన పెట్టు అంటాడు. నిన్న గుడిలో మీ ఆయన్ని చూసి మాకు చాలా బాధేసింది అంటాడు. శృతి, అతను గుడికొచ్చాడా అంటూ కామాక్షితో, ఆ విషయం నాకు చెప్పలేదేంటి అని అడుగుతుంది. కామాక్షి, నువ్వెలాగూ వస్తావు కదా, డైరెక్ట్గా చెప్దామనుకున్నాను అంటుంది. జగదీశ్వరి, అతను చేసిన పని తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పొద్దని చెప్పాడు అంటుంది. శృతి, ఇంతకీ ఏం చేశాడు అని అడుగుతుంది. కామాక్షి శృతికి విషయం చెప్తుంది. జగదీశ్వరి, కష్టపడాలన్న ఆలోచన అతనికి వచ్చినందుకు సంతోషమే అయినా ఊళ్ళో కూలీ పని చేయడం చూస్తేనే మనసుకు ఏదోలా అనిపించింది అంటుంది. రఘురాము, అతను పని చేయడం తప్పు కాదమ్మా, కానీ మన ఇంటి అల్లుడు అలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాడు అంటే మనకైనా అతనికైనా ఎంత చిన్నతనంగా ఉంటుంది అంటాడు. కామాక్షి, మనం అలా ఫీల్ అవ్వాలని ఆ జలరాస్ అలా చేసుంటాడని నా గట్టి నమ్మకం అన్నయ్య అంటుంది. రఘురాము, అతనిలో మార్పు మాకందరికీ కనిపిస్తుంది, మరి నీకెందుకు కనిపించట్లేదు కామాక్షి అంటాడు. శృతి, మామయ్య, మీరు అతన్ని అంత ఈజీగా నమ్మొద్దు, అతను పెద్ద మోసగాడు అంటుంది. జగదీశ్వరి, నిజంగా మోసగాడే అయితే పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మని నిన్ను టార్చర్ చేసేవాడు, కానీ అతను నిన్ను బాగా చూసుకోవడానికి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు, అతనికి అండనిచ్చే చేయలేక తోచిన దారి వెళ్తున్నాడు అంటుంది. రఘురాము, ఆ అబ్బాయిని సరైన దారిలో నడిచేలా చేసి నీ జీవితం చక్కబెట్టడం మా బాధ్యత, అందుకే అతను ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి పెట్టుబడి డబ్బులు సాయం చేద్దామనుకుంటున్నాను అంటాడు. శృతి, కామాక్షి షాక్ అవుతారు.
శృతి, వద్దు మామయ్య, ఆ పని మాత్రం చేయకండి అంటుంది. జగదీశ్వరి, నువ్వేం కంగారు పడకు శృతి, జలరాజ్ సెటిల్ అయితే నేను బాగా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది అంటుంది. రఘురాము జగదీశ్వరితో జలరాజ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు అంటాడు. జగదీశ్వరి జలరాజ్కి ఫోన్ చేయబోతూ ఉంటే కామాక్షి, వదిన ఇంకొకసారి ఆలోచించండి అంటుంది. జగదీశ్వరి, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటూ జలరాజ్కి ఫోన్ చేసి నీతో కొంచెం మాట్లాడాలి, వెంటనే ఇంటికి రమ్మని చెప్తుంది. ఇంతలో శ్యామల టిఫిన్ చేసేందుకు రమ్మని పిలవడంతో రఘురామ్ జగదీశ్వరి శృతిని కూడా రమ్మని చెప్పి వెళ్ళిపోతారు. శృతి కామాక్షితో, అమ్మ వాడికి కష్టపడి పనిచేసేంత సీన్ లేదు, ఇదంతా డబ్బు కోసం వాడేసిన స్కెచ్చే అంటుంది. కామాక్షి, నేను కూడా అదే మొత్తుకుంటున్నాను, కానీ అన్నయ్య వదిన నా మాట పట్టించుకోవడం లేదు, వాళ్ళు నీ జీవితం బాగుండాలని మాత్రమే ఆలోచిస్తున్నారు అంటుంది. శృతి, పెట్టుబడి డబ్బులిచ్చినంత మాత్రాన వాడు బిజినెస్ చేసి బాగుపడతాడా? ఆ డబ్బంతా దుబారా ఖర్చుకు తగలేస్తాడు. పైగా నేను కంప్లీట్గా అక్కడే లాక్ అయిపోవాల్సి వస్తుంది. అలా జరగకూడదమ్మా, ఎలా అయినా వాడి చేతికి డబ్బు అందకుండా చేయాలి అంటుంది. కామాక్షి, అసలు ఇదంతా గుడికి వెళ్ళడం వల్లే వచ్చింది అంటుంది. శృతి, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక శాలిని సునంద దగ్గరకు వస్తుంది. శాలిని సునందతో, నేను కొద్ది రోజులు మటర్ ప్లాన్ చేయొద్దని చెప్పాను కదా, అయినా ఏదైనా చేసే ముందు నాకు చెప్పాలి కదమ్మా, ఎందుకు ఓన్గా డెసిషన్ తీసుకున్నావు అని అడుగుతుంది. సునంద, ప్లాన్ ఏంటి, మదర్ ఏంటి, అసలేం మాట్లాడుతున్నావు బేబీ అంటుంది. శాలిని, గుడి దగ్గర యాక్సిడెంట్ ప్లాన్ చేసింది నువ్వే కదా అంటుంది. సునంద, నేను అసలు ఏ ప్లాను చేయలేదు బేబీ, అసలేం జరిగింది అని అడుగుతుంది. శాలిని చెప్పింది విని సునంద, అది యాక్సిడెంటల్గా జరిగినట్టుంది, అందులో నాకు ఎటువంటి సంబంధమూ లేదు, అయినా పోన్లే, అది కూడా నీ మంచికే జరిగిందనుకో, ఆ ముసలోడిని కాపాడినందుకు అందరికీ నువ్వు మారిపోయావన్న నమ్మకం పెరుగుంటుంది అంటుంది. శాలిని, లేదమ్మా, నేను కూడా అందరి దగ్గర మార్కులు కొట్టేయడానికే రిస్క్ చేసి మామయ్య గారిని కాపాడాను, కానీ క్రాంతి ఇంప్రెస్ అవ్వడం కాదు కదా, రివర్స్లో ఆ యాక్సిడెంట్ నేనే ప్లాన్ చేశానని నన్నే నిందించాడు. కామాక్షి పిన్ని కూడా నా మీద డౌట్ పడి నిలదీసింది. నేను మంచిదాన్ని అనిపించుకోవడం కోసం ఆ అవకాశం యూజ్ అవుతుంది అనుకుంటే దానివల్ల ఒక రకంగా నాకు ముప్పే ఎదురైంది. క్రాంతి అయితే అయిన దానికి కాని దానికి నన్ను టార్గెట్ చేసి తిడుతున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలతో నన్ను వేధిస్తున్నాడు. అవన్నీ భరించడం చాలా టార్చర్గా ఉందమ్మా అంటుంది. సునంద, నా కోసం నువ్వు అవమానాలు పడుతూ అక్కడే ఉండడం, నీ గురించి ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో బ్రతకడం చూస్తూ ఉంటే నాకు బాధగా ఉంది బేబీ. ఈ టార్చర్ అనుభవించడం నీకు అవసరమా? నా మాట విని ఆ ఇంటిని వదిలేసి వచ్చేయి. ఇద్దరం కలిసి ఇక్కడి నుంచే వాళ్ళ పతనానికి వ్యూహం సిద్ధం చేద్దామంటుంది. శాలిని, నేను క్రాంతిని వదిలి రాను అంటుంది. పగ కోసమే అయినా నేను అతనితో తాళి కట్టించుకుని బంధం ఏర్పరచుకున్నాను, అతనితో జీవితం పంచుకున్నాను. క్రాంతి ప్రేమను అడ్డం పెట్టుకుని ఆ ఇంట్లో వాళ్ళని మోసం చేశాను, కానీ క్రాంతితో ఉన్న రిలేషన్ విషయంలో నేను ఇప్పుడు జెన్యూన్గానే ఉన్నాను. నేను బయటకు రావడం అంటూ జరిగితే అది క్రాంతితో కలిసి బయటకు రావడమే అవుతుంది అంటుంది. సునంద, అది సాధ్యమవుతుందా అని అడుగుతుంది. శాలిని, సాధ్యం అయ్యేలా చేయాలమ్మా, క్రాంతిని ఆ కుటుంబానికి దూరం చేస్తేనే నాకు పూర్తిగా దగ్గరవుతాడు. పైగా ఆ ఇంటికి దూరంగా ఉండి పగా ప్రతీకారాలు తీర్చుకోవడం అంత ఈజీ కాదు. ఆ చంద్ర విరాట్లు చాలా తెలివైన వాళ్ళు. నేను సిచ్యుయేషన్ని నా కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళని ఫ్రేమ్ చేసినప్పుడే వాళ్ళు నా గురించి బయట పెట్టి కాపాడుకున్నారు. అలాంటిది నేను బయటకు వచ్చి అటాక్ చేయడం మొదలు పెడితే వాళ్ళు నన్ను ఊరికే వదిలిపెట్టరమ్మా. వాళ్ళ మీద గెలవాలంటే తెలివితో కాదు, మోసంతో దెబ్బ కొట్టాలి. అది జరగాలి అంటే నేను ఆ ఇంట్లోనే ఉండాలి. నేను మారిపోయినట్టు వాళ్ళని నమ్మిస్తూనే ఉండాలి అంటుంది. సునంద, నువ్వు ఆ నరకం నుంచి బయటపడే అవకాశం ఎప్పుడొస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను బేబీ అంటుంది. శాలిని, మనం ఏం చేసినా తొందరపడకుండా జాగ్రత్తగా చేయాలమ్మా, అప్పుడే మనం సక్సెస్ అవుతామంటుంది. ఇక జలరాజ్ వినయం నటిస్తూ రఘురామ్ ఇంటికి వస్తాడు. కామాక్షి, ఆ మొహం చూడు, దొంగ మొహం, పిల్లిలా ఎలా వస్తున్నాడో అనుకుంటుంది. రఘురామ్ జలరాజ్ని కూర్చోమంటాడు. కామాక్షి, శృతి ఇంకా రాలేదేంటి, ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉంటుంది. జలరాజ్ రఘురామ్తో, పెదనాన్నగారు ఎందుకు ఉన్నపళంగా నన్ను రమ్మన్నారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడుగుతాడు. శ్యామల, తప్పు జరిగింది, ఆ తప్పు సరిదిద్దాలని నిన్ను ఇక్కడికి పిలిచాము అంటూ కామాక్షికి సైగ చేస్తూ ఉంటుంది. కామాక్షి, వసేవాడంతా ప్రీప్లాన్డ్గా ఉన్నాడు, నీ డ్రామాలు వాడు ఆల్రెడీ కనిపెట్టేసి ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. జలరాజ్ శ్యామలను కామాక్షిని చూసి
శ్యామలత్తయ్య నన్ను ఆడుకుంటున్నావా అనుకుంటూ ఏమీ తెలియనట్టే నటిస్తా అనుకుంటాడు. శ్యామలతో ఏమంటున్నారత్తయ్య, నా వల్ల తప్పేం జరిగింది అని అడుగుతాడు. జగదీశ్వరి, నువ్వుండు శ్యామల, అబ్బాయిని నువ్వు బెదరగొట్టకు అని చెప్పి జలరాజు నువ్వు కంగారు పడకుండా కుదురుగా కూర్చో అంటుంది. జలరాజు ఏంటో వణుకొచ్చేస్తుంది పెద్దమ్మ అంటాడు. కామాక్షి ఊరి వీడి వేషాలు అనుకుంటూ నో డౌట్ వీడి ఈరోజు డబ్బు కట్టలతోనే వెళ్తాడు అని అనుకుంటూ ఉంటుంది. రఘురాము నిన్న టెంపుల్లో నీకు జరిగింది చూశాక మాకు నిద్ర పట్టలేదయ్యా అంటాడు. జలరాజ్ తెలుసండి అంటూ తడబడుతూ మీరందరూ నా గురించి ఆలోచిస్తారని తెలుసు, మీరందరూ మంచి మనసున్న మంచివాళ్ళు అంటాడు. జగదీశ్వరి కుటుంబం గురించి నువ్వు కష్టపడాలి అని నువ్వు చేసే ప్రయత్నం, ముఖ్యంగా శృతికి మా ఇంట్లో ఉన్నట్లు అన్ని సౌకర్యాలు కలిగించాలనుకోవడం నాకు కూడా నచ్చింది అంటుంది. శ్యామల నువ్వు భార్యను బాగా చూసుకోవాలనుకున్నావు కాబట్టి, నీ భార్య మా ఇంటి బిడ్డ కాబట్టి అంటూ ఉంటే జగదీశ్వరి నీ బిజినెస్కి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నామంటుంది. శ్యామల జలరాసును చూసి ఇంత మంచి శుభవార్త చెప్తే ఎగిరి గంతేయడం మాని గోడ కొట్టిన మేకులా ఉండిపోయావేంటి అంటుంది. జలరాసు ఏం బిజినెస్ పెట్టాలా అని ఆలోచిస్తున్నానండి అంటాడు. శ్యామల నీకు మనసులో ఏ కల్మషం లేకపోయినా నీ మాట నీ పద్ధతి చూస్తే నీ మీద ఎవరికైనా డౌట్ వస్తుంది, కాస్త నీ మాట పద్ధతి మార్చుకుంటే మంచిది అంటుంది. జలరాజు మారకుండా ఎలా ఉంటానండి, నాకు సాయం చేస్తామన్న ఒక మాట చాలండి మనిషిని మార్చేయడానికి అంటాడు. కామాక్షి అదే నాకు బాధ, నువ్వు మనిషివి కాదు మాయావి అంటుంది. జలరాజు మీరు నన్ను నమ్మరెందుకు అత్తయ్య గారు, మీరు నమ్మాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. జగదీశ్వరి బిజినెస్ చేసి బాగా సక్సెస్ అవ్వు అంటుంది. జలరాజు తప్పకుండా పెద్దమ్మ, మీ చల్లని చూపు వెచ్చని ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అంటాడు. శ్యామల ఇంతకీ ఏ బిజినెస్ చేస్తావు అంటుంది. రఘురాము లాస్ట్ టైం ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడావు కదా, రాజమండ్రి నుంచి చేపలు తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలని చెప్పావు అంటాడు. జగదీశ్వరి మళ్ళీ ఆ చేపల బిజినెస్ ఎందుకండి, అతన్ని ఆలోచించుకోనివ్వండి అంటుంది. జలరాజ్ ట్రావెల్ బిజినెస్ అయితే బాగుంటుంది పెద్దమ్మ అంటాడు. 4 కార్లు కొని రెంట్కి ఇచ్చేస్తాను, రిస్క్ లేని బిజినెస్ అంటాడు. రఘురాము నీ ఇష్టం జలరాజు, నీకు డబ్బులు ఇవ్వడం వరకే మా బాధ్యత, తర్వాత ఏం చేసి సక్సెస్ అవుతావనేది నీ ఎఫర్ట్ని బట్టి ఉంటుంది అంటూ జగదీశ్వరితో 10 లక్షలకు చెక్ రాసివ్వమంటాడు. జగదీశ్వరి జలరాజ్కి చెక్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే శృతి ఆగండి అత్తయ్య అంటూ ఇంట్లోకి వస్తుంది. జలరాజ్ ఇదొచ్చింది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. జగదీశ్వరి రామ్మ శృతి ఎక్కడికి వెళ్ళావు అంటుంది. మీ ఆయనకు బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నాను అంటుంది. శృతి తెలుసత్తయ్యా అంటుంది. మీరు ఏం చూసి ఈ రాజ్ కష్టపడుతున్నాడు అనుకున్నారో ఆ కష్టం విలువ మీకు పూర్తిగా తెలియకుండా మీరు డబ్బులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అంటుంది. శ్యామల ఏంటి నువ్వు అనేది అంటుంది. జలరాజ్ ఇదేంటి తేడాగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. రఘురాము పూర్తిగా తెలియడం ఏంటమ్మా అంటాడు. శృతి అదే మామయ్య సర్ప్రైజ్ అంటూ మిస్టర్ కంకర్రాళ్ళు లోపలికి రాతండి అంటుంది. జలరాజ్కి అప్పిచ్చిన వ్యక్తి లోపలికి వస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్ అవుతారు. శ్యామల ఇతను జలరాజ్ని అవమానించిన వ్యక్తి కదా అంటూ అతనితో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఆ గాయాలేంటి, ఏమైంది అని అడుగుతుంది. శృతి నేనే కొట్టాను అంటుంది. ఇతను జలరాజ్కి పనిచ్చిన వ్యక్తి కాదు, పనికొచ్చిన వ్యక్తి అంటుంది. మీరు డబ్బులిచ్చేలా చేయడానికి నా దొంగ మొగుడు వేసిన దొంగ ప్లాను అంటుంది. అందరూ షాక్ అవుతారు. శృతి అతనితో మర్యాదగా ఏం జరిగిందో చెప్తావా, ఇంకో రౌండ్ వేయమంటావా అంటుంది. అతను భయపడుతూ జలరాజ్ ప్లాన్ గురించి చెప్తాడు. నాకేం తెలియదండి, నా అప్పు తీరుస్తానని నాతో అలా యాక్ట్ చేయించాడు అంటాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి అతను పరిగెత్తి వెళ్ళిపోతాడు. జలరాజ్ నేనిదంతా మంచి ఉద్దేశంతోనే చేశాను, తప్పుగా అనుకోకండి అని చెప్పి జలరాజ్ కూడా పరిగెత్తి వెళ్ళిపోతాడు. శ్యామల శృతితో ఈ జాదుగాడితో కాపురం ఎలా చేస్తున్నావే అంటుంది. రఘురామ్ చచా మూడంతా అప్సెట్ చేశాడు రాస్కెల్ అనుకుంటూ ఇలాంటి ఫ్రాడ్గా మనం హెల్ప్ చేయాలనుకుంది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. శృతి జగదీశ్వరితో చూసావా అత్త, ఇలాంటి వాడితో నన్ను కాపురం చేయమంటారా, ఇప్పటికైనా నా బాధ అర్థమైందా అని అడుగుతుంది. కామాక్షి ఇప్పటికైనా మించిపోయింది లేదు వదినా, శృతికి వాడితో విడాకులు ఇప్పించేద్దామంటుంది. జగదీశ్వరి తొందరపడకు అంటుంది. మనుషులు మారడానికి కొంచెం సమయం పడుతుంది అంటూ శృతితో నువ్వు అతన్ని మార్చడానికి ట్రై చేయి శృతి, నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోవాలి అని చెప్పి జగదీశ్వరి వెళ్ళిపోతుంది. శ్యామల శృతితో అవునే కాస్త ఓపిక తెచ్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. శృతి కామాక్షితో
ఇంత చేసినా వీళ్ళు నా గురించి ఆలోచించడం లేదమ్మా అంటుంది. వాడు బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడనుకో, నేను జీవితాంతం వాడి దగ్గరే బ్రతకాలి అంటుంది. కామాక్షి, పోనీలేవే, వాడు సక్సెస్ అవ్వకుండా ఆపావు కదా, ఇలాంటివి ఇంకో ఒకటో రెండో జరిగితే అప్పుడు వాళ్లే నీ మాట వింటారు అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న చంద్రకళ, అంటే జల్రాజ్ ప్రయత్నం కరెక్టే, కానీ ప్రయత్నిస్తున్న తీరే తప్పు అనుకుంటుంది. ఎలాగోలా జల్రాజ్ని సెట్ చేయాలి, అప్పుడే శృతి లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటుంది చంద్రకళ. ఇక అర్జున్ తేజుని చంద్రకళ దగ్గరకు తీసుకొస్తాడు. చంద్రకళ తేజు అని పిలుస్తుంది. తేజు హాయ్ అమ్మా అనబోతూ హాయ్ ఆంటీ అంటుంది. చంద్రకళ తేజుతో, మనది ఆ దేవుడు కలిపిన బంధం తేజు, ఆ బంధాన్ని నేనెప్పుడూ కాదనుకోను, ఎప్పటికైనా నేను నీకు అమ్మనే అంటుంది. తేజు, నేను నిన్ను అమ్మ అని పిలవచ్చా అని అడుగుతుంది. చంద్రకళ పిలువమ్మా అంటుంది. తేజు థ్యాంక్స్ అమ్మా అంటూ చంద్రకళను హగ్ చేసుకుంటుంది. అర్జున్తో పాటు అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు. తేజు వెళ్ళిపోతూ చంద్రకళతో, అమ్మ నేను ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయిపోతుందంట అంటుంది. చంద్రకళ తేజు నుదుటిన ముద్దు పెడుతుంది. తేజు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.